కాజలు, మస్కరాలు, నెయిల్ పాలిష్లు, నెయిల్ పాలిష్ రిమూవర్ అలాంటివన్నీ ఉంటాయి లీడర్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టెప్ 9 స్కిన్ ఫార్ములా 9 చూసుకున్నామనంటే 9 రకాల ప్రాబ్లమ్ కి 9 రకాల సొల్యూషన్. చూడండి బాగా వినండి. 9 రకాల ప్రాబ్లమ్స్ 9 రకాల సొల్యూషన్ అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మనకి తీసుకుంటున్న ఫుడ్ ద్వారా మనము ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఏంటివి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పిగ్మెంటేషన్ అంటే మంగు మచ్చలు. మంగు మచ్చలు అంటానే మీకు గుర్తు రావాల్సినవి SF9 లో స్కిన్ ఫార్ములా 9 లో రెండే 2 ప్రొడక్ట్స్. 3 ప్రొడక్ట్స్ వస్తాయి. ఏంటివి అంటే ఫస్ట్ మీకు పిగ్మెంటేషన్ ఉందని అంటేనే మీకు బ్రైటనింగ్ క్రీమ్ గుర్తు రావాలి మీ మైండ్ లో. ఆ విధంగా మీరు ఒక్కొక్క ప్రాబ్లం కి ఒక్కొక్క ప్రోడక్ట్ అనేది గుర్తు పెట్టుకోండి. ఈ బ్రైటనింగ్ క్రీమ్ తో పాటు వాళ్ళకి పిగ్మెంటేషన్ పోవడానికి ఫేస్ వాష్ చేసుకోవడానికి డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ విటమిన్ సి సీరం. ఈ 3 కాంబినేషన్లు మీరు ఇచ్చారంటే వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఒక 6 మంత్స్ లోపల 3 to 4 మంత్స్ లోకే వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది పిగ్మెంటేషన్ కి. క్లియరా? నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే పింపుల్స్. టీనేజ్ నుంచి ఇప్పటి వరకు ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నాము. ఏంటి అని అంటే పింపుల్స్. ఆ పింపుల్స్ రిమూవ్ అవ్వాలి, వెళ్ళిపోవాలి అని అంటే బ్లెమిష్ జెల్. పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వాలి? బ్లెమిష్ జెల్. ఆఫ్టర్ 18 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి మాత్రమే SF9 రెఫర్ చేయాలి. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మాత్రమే మనము ఏవి స్కిన్ ఫార్ములా 9 లో ప్రొడక్ట్స్ అనేది ఇవ్వాలి. ఒక్క అండర్ ఐ సిరం తప్ప. అండర్ ఐ సిరం అనేది మనము కంటి కింద నల్లని మచ్చలు అలాంటి వాటికి మనం ఇస్తాము. ఇప్పుడు 10 ఇయర్స్ బాబుకో అమ్మాయికో కంటి సమస్యలు ఉన్నాయి. వాళ్ళు స్పెర్స్ అనేది కంటెద్దాలు వాడుతుంటారు. వాళ్ళకి కళ్ళజోడు పెట్టుకొని ఏమవుతుందనంటే లీడర్స్ అక్కడ నల్లగా వస్తుందన్నమాట. అది రిమూవ్ అవ్వడానికంటే అది పోవడానికి కూడా మనం అండర్ ఐ సిరం ఇస్తాం. ఒక్క అండర్ ఐ సిరం తప్ప మిగిలినవన్నీ 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి మాత్రమే స్కిన్ ఫార్ములా 9 అనేది ప్రొడక్ట్స్ ఇవ్వాల్సి ఉంటది. ఇందులోనే మనకి ఏజ్ ను తగ్గించుకోవడానికి అంటే ఆల్రెడీ 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఒక 45-50 సంవత్సరాల లాగా కనిపిస్తుంటారు. వాళ్ళకి మనము యూత్ ఎలెక్జర్ అనేది ఇవ్వాల్సి ఉంటది. పేర్లోనే ఉంది కదా యూత్ ఎలెక్జర్. వాళ్ళ స్కిన్ ని టైట్ చేస్తుంది. లూజ్ అయిన చర్మాన్ని కాస్త టైట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ ప్రో ప్రైమరు, డార్క్ సర్కిల్స్ తగ్గించడానికి, నెక్స్ట్ మిస్ట్, రేడియంట్ గ్లో ఫేస్ మిస్ట్, ఇలా మనకి మాస్కులు కూడా ఉన్నాయన్నమాట. విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ డి, ఇలా టోటల్ గా మనకి స్కిన్ ఫార్ములా 9 లో ప్రొడక్ట్స్ అనేది ఉంటాయి. మీరు గుర్తు పెట్టుకోవాల్సినది 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి మాత్రమే స్కిన్ ఫార్ములా 9 అనేది రెఫర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి లీడర్స్ మనకి అష్యూర్ న్యాచురల్ అంటే 14 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి లేడీస్ అండ్ జెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరికైనా మీరు ఇవ్వచ్చు. మన బ్యూటీ ప్రొడక్ట్స్ వచ్చేసి మగ పక్కన ఫీమేల్ కి అంటే ఆడవాళ్ళకి సపరేట్ గా మగవాళ్ళకి సపరేట్ గా ఏమి ఉండవు లీడర్స్. ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఏజ్ మాత్రమే ఇంపార్టెంట్. ఏ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఏం రెఫర్ చేయాలి? అష్యూర్ న్యాచురల్ 14 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి రెఫర్ చేయొచ్చు. ఆ పైన ఉన్న వాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు. పిల్లలే వాడాలంటే లేదు. ఎందుకంటే అక్కడ నుంచి ప్రాబ్లం వస్తుంది కాబట్టి ప్రాబ్లమ్స్ రాకోకుండా వచ్చిన ప్రాబ్లం క్లియర్ అవ్వడానికి అష్యూర్ న్యాచురల్ అనేది ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి మేడం ఈరోజు చెప్పింది కదా అష్యూర్ కేటగిరీలో చూసుకున్నామంటే రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. బేబీ క్రీమ్ అని చెప్పేసి, ఫేస్ వాష్ అని చెప్పేసి, నైట్ క్రీమ్ అని చెప్పేసి, ఫెయిర్నెస్ క్రీమ్ అని చెప్పేసి, ఇవన్నీ ఏమనంటే 12 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు. 12 ఇయర్స్ పైన నుంచి మన పిల్లలు ఉంటారు. సోప్ అసలుకి వాడించకూడదు. అలాంటి మనం 12 ఇయర్స్ వాళ్ళకి స్టార్ట్ అవుతానే 10+ ఒక 11-12 వచ్చేసరికి మన అంటే ఫేస్ వాష్ ఇవ్వచ్చు. క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఇవ్వచ్చు. గ్లో అవ్వాలనంటే వాళ్ళకి బీబీ క్రీమ్ ఇవ్వచ్చు. ఇలా అన్ని రకాల ప్రొడక్ట్స్ అనేది మనకి ఉండడం జరుగుతుంది. జస్ట్ ఒక్క వీడియో మీకు షేర్ చేస్తాను. మన బ్యూటీ ప్రొడక్ట్స్ ఎంత రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇంకొకటి మేడం అడిగారు, 1 సెకండ్, ఒక్క వీడియో షేర్ చేసిన తర్వాత మీకు క్లారిటీస్. వన్ సెకండ్ ఇడస్ అయిపోయింది.
బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది అనేది ఒక్కసారి చూడండి. మేడం ఫస్ట్ ఏం అప్లై చేశారంటే బ్రైటనింగ్ క్రీమ్ అప్లై చేశారు, ఓకేనా. ఆ తర్వాత ప్రో ప్రైమర్ అనేది యూజ్ చేస్తున్నారు. మేడం వీడియో సౌండ్ రావట్లేదు మేడం. సౌండ్ నేనే ఆపాను మేడం. మేడం వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ యూజ్ చేస్తున్నారు లీడర్స్. ఫౌండేషన్ అనేది మీ స్కిన్ ని బేస్ చేసుకొని ఫెయిర్ గా ఉన్న వాళ్ళకి 001 అలా కాంపాక్ట్ పౌడర్ ఫౌండేషన్ అనేది ఉంటుంది అనమాట. లేదా మీరు ఆ ప్లేస్ లో బీబీ క్రీమ్ కూడా అప్లై చేయొచ్చు. ఇది వచ్చేసి మేడం అప్లై చేస్తున్నది బ్లెస్. ఓన్లీ చీక్స్ కు మాత్రము, నోస్ కి అంటే హైలైట్ కోసం అనేది బ్లెస్ అనేది యూజ్ చేస్తారు లేడీస్. ఇప్పుడు లాస్ట్ లో మేడం స్ప్రే లాగా అప్లై చేసినది ఫేస్ మిస్ట్ అన్నమాట. మీరు ఏదైతే ఫేస్ చేసిన మేకప్ అనేది అలానే ఫిక్స్ అవ్వడానికి రేడియంట్ గ్లో ఫేస్ మిస్ట్ అనేది SF9 లో ఉందన్నమాట. అది వాడతారు. ఐ షాడోస్ కూడా ఉన్నాయి లీడర్స్, చూడండి మేడం. చివరగా మస్కరా మేడం వచ్చేసి వేయడం జరిగింది. లాస్ట్ లో మనకి లిప్స్టిక్ కూడా వేస్తారు. ఇందులో ఏదైతే మనం చూస్తున్నామో చూడండి, బిఫోర్ ఆఫ్టర్ మేడం ఫేస్ ఎలా ఉందో, ఎంత బ్యూటీగా అనేది కనిపిస్తున్నారు మేడం. కాబట్టి లీడర్స్ ఈ SF ఇప్పుడు మన బ్యూటీ ప్రోడక్ట్స్ వచ్చేసి మెయిల్ ఆర్ ఫీమేల్ అంటే లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా వాడచ్చు. ఇప్పుడు సింపుల్ మేకప్ అనేది మేడం చూపించడం జరిగింది. మనము మేకప్ ఆ విధంగా మనం రెడీ అయ్యి మనం ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు మనం చూసి మన బ్యూటీ ప్రోడక్ట్స్ అనేది మన ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు మనకు ప్రతి ఒక్కరు కోరుకుంటారు కాబట్టి అందంగా ఉండాలని చెప్పేసి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వాడడానికి ముందుకు వస్తారు. మనమే ఎలా అంటే అలా ఉన్నామని మనం వాడుకోకుండా ఓన్లీ రెఫర్ చేయాలంటే అది కరెక్ట్ కాదు, వాళ్ళకి కూడా తీసుకోరు కూడా. కాబట్టి లీడర్ ఏవైతే బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయో వీటి మీద ఇంకా అవగాహన తీసుకోండి. ఇంకా ఏవేవి ఎలా వాడాలని తీసుకోండి. మెయిన్ ఇంపార్టెన్స్ ఎలా వాడుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెన్స్. ఏ ప్రాబ్లంకి అయితే ఏమేమైతే ఇస్తున్నామో వాటితో పాటు వాళ్ళు ఎలా వాడాలనేది మీరు క్లారిటీ ఇచ్చి తర్వాత వాళ్ళు ఎలా వాడుతున్నారో ఫాలో అప్ చేయండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ లీడర్స్, ఓకేనా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. 1 సెకండ్, ఒక మేడం వచ్చేసి ఒక మెసేజ్. మేడం అండర్ ఐ సీరం అనేది యూజ్ చేస్తే మీకు ఏదైతే కంటి కింద ఇందాక చెప్పాను కదా ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. అది ఓన్లీ నైట్ టైం మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మేడం. ఓవర్ నైట్ మీరు అప్లై చేసుకున్న మీరు ఫేస్ వాష్ చేసుకోండి డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో, లేదా విటమిన్ సి ఫేషియల్ ఫోమ్, ఆ రెండిట్లో ఏదో ఒకటి ఫేస్ వాష్ చేసుకోండి. విటమిన్ సి సీరం అనేది అప్లై చేయండి. ఓన్లీ నైట్ టైం మాత్రమే మీరు కంటి కింద క్లాక్ టైప్, యాంటీ క్లాక్ టైప్ అంటే రౌండ్ గా మసాజ్ చేసుకోండి. చిన్నగా చేసుకున్న తర్వాత అస్సలు ఇంకా మొబైల్ చూడకోకుండా పడుకోవాలి, ఓకేనా. నైట్ అంతా అలానే ఉండండి. విత్ ఇన్ 1 month లో మీకు ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. భాగ్యలక్ష్మి మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు అందరికి ఉన్న డౌట్స్ అనేది క్లారిటీ ఇచ్చారు డౌట్స్ కి. మేడం టైం 6 అవుతుంది కదా, ఫీడ్బ్యాక్ తీసుకుందామా, డైరెక్ట్ సార్ ని ఇన్వైట్ చేద్దామా మేడం? ఫీడ్బ్యాక్ తీసుకోండి మేడం, ఒక 2 minutes అంట. 4 members ఉన్నారు. ఓకే మేడం. ప్రియాంక 16 మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, అన్మ్యూట్ చేసుకోండి. మేడం మేడం సునీత మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నేను
ఫేస్ వాష్ యూస్ చేశాను మేడం, చాలా బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ షూర్ ఫేర్నెస్ కూడా యూస్ చేశాను మేడం. అది అప్లై చేసినప్పుడు స్వెట్ అనేది వస్తుంది అండ్ స్కిన్ లో ఉన్న బ్యాడ్ మొత్తం కూడా బయటికి వెళ్ళిపోద్ది మేడం. మంచి రిలాక్సేషన్ ఉంటుంది అండ్ గ్లోయింగ్ కూడా బాగుంటుంది మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం రిజల్ట్స్ షేర్ చేసినందుకు. ఓకే మేడం, నెక్స్ట్ పోతురాజు సుధా మేడం, మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నాను, అన్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం నేనైతే లైటనింగ్ క్రీమ్ 15 ఉందా మేడం, అది మళ్ళీ సన్ స్క్రీన్ 40+, విటమిన్ సి జెల్ క్రీమ్ మేడం, ఈ 3 యూజ్ చేస్తున్నాను. Okay. బ్లాక్ మచ్చలు ఉన్నాయి మేడం ఫేస్ మీద, అవి క్లియర్ వస్తున్నాయి. ప్లస్ మంగు కూడా లైట్ గా అటాక్ అయింది మేడం, అది కూడా బాగా తగ్గుకుంటూ వస్తుంది మేడం. థ్యాంక్ యూ ఓకే మేడం. మేడం, వాడండి మేడం, మొత్తం టోటల్ క్లియర్ అయ్యేసరికి వాడండి. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నెక్స్ట్ శ్వేత రామకృష్ణ మేడం ఆర్ సార్, మీరు అన్మిట్ చేసుకోండి మేడం. మేడం గుడ్ మార్నింగ్ మహేష్ గుడ్ మేడం. మార్నింగ్ సార్. మేడం మా మిస్సెస్ కి వెనకమాల వీప్ మీద తెల్లని మచ్చల్లాగా వస్తున్నాయి మేడం. అది ఎండాకాలంలో కొంచెం ఎక్కువ కనపడతాయి, వీటి టైంలో పెద్దగా కనపడవు. దానికి ఏం వాడాలి కొంచెం సజెషన్ చేస్తారా? ఎన్ని రోజుల నుంచి ఉంది సార్? ఇది ఒక 1 month నుంచి అట్లా కనపడుతుంది, కొంచెం ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఉండే కొంది. ఓకే, దురద అలా ఏమైనా ఉందా సార్? దురద ఏం లేదు మేడం, మచ్చల్లాగా కనపడుతున్నాయి తెల్లగా. మన సోపి మచ్చలు అంటారు చూడండి, ఆ టైప్ లో తెల్ల సోపి అనేది అంటారు కదా, ఆ ఓకే, టైప్ లో కనపడుతున్నాయి. లైట్ గా ఉంటే మన నీమ్ సోప్ తో తగ్గిపోతుంది సార్. మీరు సోప్ వాడుతున్నారా సార్? నీమ్ సోప్ మామూలుగా క్రీమ్ క్లీన్సింగ్ బార్ వాడుతున్నారు. ఓకే, ఆ, ఒకసారి నీమ్ సోప్ వాడి చూడండి సార్. మళ్ళీ Okay. ఎక్కువ అనిపిస్తే సప్లిమెంట్స్ కూడా టాక్స్ క్లీన్ గానీ హెయిర్ అండ్ నెయిల్ క్యాప్సిల్ గానీ వాడండి సార్. ఓకే మేడం. చిన్న ప్రాబ్లం లోపల నుంచి క్లియర్ అవుతుంది. ఓకే మేడం. ఓకే సార్. ఈ క్రీమ్స్ లో ఏమి ఉపయోగం ఉందా మామూలుగా? స్క్రీన్స్ లో మేడం మందికి మేడం ఒకసారి రిప్లై ఇవ్వండి మేడం. మేడం చెప్పండి సార్, ప్రాబ్లమ్ సార్ చెప్పండి. బ్యాక్ వీప్ మీద తెల్లటి మచ్చల్లాగా తెల్ల సోప్ అంటారు చూడు మేడం, ఆ టైప్ లో వస్తున్నాయి. ఓకే సార్, మీకేనా సార్ ప్రాబ్లం? మా మేడంకి మేడం. మేడం కా? ఆ, ఓకే సార్, మన దాంట్లో గమ్మీస్ ఉన్నాయి సార్. ఓకే. మేడం కి ప్రాబ్లం లోపించడం వల్ల మనకి ఆ ప్రాబ్లం అనేది వస్తుంది. అది చిన్నపిల్లల్లో కూడా సహజంగా వస్తుంది. స్కిన్ కి గమ్మీస్ వాడుతున్నారు, గమ్మీస్ వాడుతున్నారు. గమ్మీస్ తో పాటు మనకి వన్ సార్, మన దాంట్లో సబ్లింగ్ స్ప్రే ఉందన్నమాట. ఆ, ఓకే మేడం. B12 అన్నమాట, అది వస్తుంది. అది తీసుకుంటూ గ్యానోడర్మా కూడా యూజ్ చేయండి సార్. టాక్సిక్లిన్ ఓకే మేడం. సప్లిమెంట్స్ యూజ్ చేయండి సార్. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. పోతురాజు సుధా మేడం, మీరు అన్మిట్ చేసుకోండి. నేను ఫీడ్బ్యాక్ ఇచ్చిన మేడం. మేడం హ్యాండ్ డౌన్ చేయండి మేడం. ఓకే మేడం. సార్ మేడం అయినా ఒక డౌట్ మేడం, పిల్లలకి ఏం లేవా మేడం? చిన్న పిల్లలకి వాళ్ళకి ఎక్కువ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు మేడం. 10 years లోపల వాళ్ళకి, మన 12 years అలా దాటిన తర్వాత ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. అంటారు కదా మేడం, బాగా ఆడుకొని ఎండకు తిరిగి దుమ్ములో అట్లా ఏం లేవా? పిల్లలకి నీమ్ సోప్ వాడితే సరిపోతుంది మేడం. మన బ్యాక్టీరియా అనేది కిల్ చేసేస్తుంది కాబట్టి, వేప ఉంటుంది దాంట్లో కాబట్టి 10 years బిలో వాళ్ళకి అవసరం లేదు మేడం. సరే మేడం, అదే మా పాప బాగా వైట్ ఉన్నా మేడం, ఇంకా పెద్దగా అయిపోద్ది 6 years మేడం, ఇప్పుడు బ్లాక్ అవుతూ వస్తుంది మేడం, అందుకు ఏమన్నా ఉన్నాయా అని. 6 years వాళ్ళకైతే
మేడం 6 years వాళ్ళకి ఇవ్వచ్చా మేడం మనపిక మేడం? మన దాంట్లో రెమ్యూ క్లెన్జింగ్ బార్ సోప్ ఉంది కదా మేడం. మేడం అది వాడండి మేడం, వైట్ సోప్ వస్తుంది కదా, మేడం ఆ సోప్ వాడించండి. సరే ప్రోటీన్ మేడం. పౌడర్ వాడించండి మేడం. వాడుతున్నాం కొలెస్ట్రాల్ మేడం. కూడా ఇవ్వండి మేడం. ప్రోటీన్ పౌడర్ వాడుతున్నాం మేడం. కొలెస్ట్రాల్ ఇస్తున్నారా లేదు మేడం. మేడం? ఇవ్వండి మేడం, కొలెస్ట్రాల్ ఇవ్వండి. సరే మేడం. ప్రతి ఇంట్లో ఉండాల్సిన ప్రోడక్ట్ ఏంటంటే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ మేడం. సరే మేడం. 1 year అంటే సంవత్సరం పైన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా వాడొచ్చు కొలెస్ట్రాల్. ఓకే తల్లి మేడం. అంత ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని రోగాలు రాకోకుండా, ఏ ప్రాబ్లమ్స్ రాకోకుండా కాపాడుతుంది కొలెస్ట్రాల్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. రజని 0911 మేడం, మీకు కన్వర్ట్ ఆప్షన్ ఇస్తున్నాను. గుడ్ మార్నింగ్ భాగ్యలక్ష్మి మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మ్యామ్ ఇది ఒక్కసారి మేకప్ ది ఒకసారి చెప్పరా మ్యామ్? బ్రైట్నింగ్ ఫస్ట్ బ్రైట్నింగ్ అప్లై చేయాలన్నారు, తర్వాత ప్రైమర్ అన్నారు. అది ఒకసారి నాకు కొంచెం క్లారిటీ కావాలి మ్యామ్. ఫస్ట్ మేడం ఫేస్ వాష్ తో మనం ఫేస్ అనేది క్లీన్ చేసుకున్న తర్వాత బీబీ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి. తర్వాత మనము కాంపాక్ట్ పౌడర్ లేదా లూజ్ పౌడర్ అనేది యూజ్ చేయాలి మేడం. ఓకే మ్యామ్. ఓకే మేడం. ఓకే, అంతేనా మ్యామ్? అంతే మేడం. మనకు హెవీ మేకప్ కావాలంటే మనకు ఇంకా స్కిన్ ఫార్ములా 9 మనకు ఇంకా చాలా రకాలైన ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా మేడం, అవి యూజ్ చేసుకోవాలి. ఓకే మ్యామ్. ఇప్పుడు మచ్చలు ఉంటాయి కదా మేడం, ఇది కవర్ అవుతుంది అంటారా? కవర్ అవుతుంది మేడం. మనం విటమిన్ సి ఫేషియల్ ఫామ్ అనేది కూడా యూజ్ చేయాలి. ఓకే 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 మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ అనురాధ మేడం, ఎంఎన్ఆర్, మీరు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఫంగల్ ఇన్ఫెక్షన్ కి ఏమన్నా ఉందా మన వేస్టేజ్ లో? ఏంటి మేడం? ఫంగల్ ఇన్ఫెక్షన్ కి ఏమన్నా ఉండయా మన వేస్టేజ్ దీంట్లో? ఉన్నాయి మేడం. మీకు బాడీ మొత్తం మేడం, ఫేస్ ఎక్కడ అలా చెప్పండి. బాడీ మొత్తానికి సంబంధించిన అడుగుతున్నాను మేడం. ఓకే. ఏమన్నా Skin ఫంగల్ infection. ఇన్ఫెక్షన్ స్కిన్ ఇన్ఫెక్షన్ లాగా సంబంధించి మేడం. లేడీస్ Okay. ప్రాబ్లం కి అడిగారు ఒక Okay. అందుకోసమని అడుగుతున్నాను మేడం. అది ప్రాబ్లం ఎన్ని రోజుల నుంచి ఉంది అనేది మనకు క్లియర్ గా తెలియాలి మేడం. 1 or 2 months అని చెప్పారు మేడం. ఓకే. ఇన్ఫెక్షన్ ఉంటే స్కిన్ ప్రాబ్లం కాబట్టి నీము గ్యానడెర్మా హెక్సాక్లీన్ వాడొచ్చు మేడం. టాక్సిక్లిన్. ఓకే హెయిర్ అండ్ నెయిల్ క్యాప్సిల్ కూడా వాడొచ్చు. ఓకే ఓకే ఇంకా మిగతావి మీ అప్లైన్ కాల్ చేసి అడగండి మేడం. అలాగే ఓకే మేడం. ఓకే 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 థ్యాంక్ యూ మ్యామ్. ప్రాబ్లం ఎక్కువ ఉంటే ఫుడ్ ప్యాచెస్ వాడండి మేడం ముందు. ఫుడ్ పేసెస్ ఆల్రెడీ వాడుతుంది తను. Okay. కాళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంది. ఇది కూడా మెన్షన్ చేసింది తను, అందుకని. అదే మన బాడీలో విష పదార్థాలు పేరుకున్నప్పుడే ఇలాంటి దురద లాంటివి, స్కిన్ ఇన్ఫెక్షన్ లాంటివి వస్తుంటాయి. మ్మ్. ముందు ఫుడ్ ప్యాచెస్ వాడితే తొందరగా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ ఓకే, మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ పత్తి స్వప్న మేడం, మీరు అన్మ్యూట్ చేసుకోండి. కన్వర్ట్ ఆప్షన్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేము ఫేస్ వాష్, స్కిన్ బార్లు అన్ని వాడుతున్నాము, చాలా బాగున్నాయి. ఇది ఒకటి మన నల్ల పొంగు అంటారు కదా మేడం, దానికి ఏం వాడాలి చెప్పండి. హెవీగా ఉందా మేడం? కొంచెం అదే మంగు మచ్చలు కదా అవును మేడం. ఇందాక చెప్పారు కదా మేడం, డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో ఫేస్ వాష్ చేసుకొని బ్రైటనింగ్ క్రీమ్ వాడాలి. అలాగే సి విటమిన్ సీరం కూడా వాడుకోవాలి. దాంతో పాటు ఏదైనా ఒక సప్లిమెంట్ వాడుకోవాలి మేడం. హెయిర్ అండ్ నెయిల్ క్యాప్సిల్ కానీ టాక్సోక్లిన్ కానీ వాడుకోవాలి. ఓకే మేడం. 4 to 6 months పడుతుంది మేడం. ఖచ్చితంగా కంటిన్యూస్ గా వాడుకోవాలి.
35-40 years వాళ్ళకి. ఓకే, వాడొచ్చు మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ దర్శు 16. మేడమా సార్ మీరు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం ఈ స్కిన్ అలర్జీకి మన ఇప్పుడు వెస్టేజ్ లో దొరికే ఫేస్ పౌడర్ ఉంది చూడు మేడం, ఆ పౌడర్ కూడా సూపర్ పనిచేస్తుంది మేడం. ఓకే సార్. ఫేస్ పౌడర్ అలర్జీ, బాడీ అలర్జీకి బాడీ మొత్తం అట్లా పూసుకుంటే కనుక ఒక 2 days లో మొత్తం తగ్గిపోతుంది మేడం. నేను అది ట్రై చేశాను, పర్లేదు, సూపర్ రిజల్ట్ వచ్చింది మేడం. ఓకే సార్, మీరు రిజల్ట్స్ షేర్ చేసినందుకు. మేడం ఇందాక ప్రాబ్లం అడిగారు కదా, మీరు ఇలా మేడం అడిగిన దానికి నేను హ్యాండ్ రైస్ చేశాను మేడం. పౌడర్ కూడా యూజ్ చేయండి మేడం. సూపర్ సూపర్ థ్యాంక్ యూ సార్, రిజల్ట్. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే లీడర్స్, లేట్ అవుతుంది, ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయకండి. గుడ్ మార్నింగ్ సార్, సుశీల సార్, హార్ట్లీ వెల్కమ్ సార్. ప్లీజ్ కంటిన్యూ చేయండి సార్, మీ కోస్ట్ ఆప్షన్ ఉంది సార్. భాగ్యలక్ష్మి మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. Right, thank you madam, thank you so much. So thank you so much for the hosting. Sirisha madam, good morning. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్. Right, thank you ma, thank you so much.